హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విషయం ఏంటంటే, ఒక నెల రోజుల పాటుగా ఎన్నో నిరసనలు చేసి ప్రభుత్వానికి డిఎస్సి వాయిదా వేయాలి, మా సమస్యలపైన మీరు స్పందించాలని చెప్పేసి మంత్రుల ఇళ్లల చుట్టూ, ఎమ్మెల్యేల ఇళ్లల చుట్టూ, ప్రజాప్రతినిధుల ఇళ్లల చుట్టూ చాలా రోజులుగా తిరిగినా కూడా ఏ ఎమ్మెల్యే కూడా విషయాన్ని పట్టించుకోలే, ఏ మంత్రి కూడా విషయాన్ని పట్టించుకోలే. కనీసం ముఖ్యమంత్రి గారిని కల్పించండి అయ్యా, మా విషయం పైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మాకు కేవలం 45 రోజుల సమయం ఇస్తే చాలు, మేము డిఎస్సి ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు 11,000 పోస్టులు ఉన్నాయి. మా జిల్లాలో కొన్ని జిల్లాలలో బెటర్గా ఉన్నాయి, మేము చదువుకోవడానికి సమయం చాలట్లేదని చాలామంది నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మంత్రి ఇళ్లలో చుట్టూ తిరిగిన, మంత్రుల ఎమ్మడి తిరిగి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఏడ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఏ మంత్రి కూడా స్పందించలే. ముఖ్యమంత్రి స్పందించగా పోకుండా పైగా తిట్టిండు. ప్రతి తలకు మాసిన దద్దమ్మలు, ప్రతి తలకు మాసిన విధవలు అందరూ కూడా డిఎస్సిని పోస్ట్పోన్ చేయమంటున్నారని చెప్పేసి మాట్లాడిండు. అంటే ఒక ముఖ్యమంత్రికి కూడా లేదు డిఎస్సి అభ్యర్థుల మీద ఏ విధమైన సానుభూతి, ఒక మంత్రికి లేదు డిఎస్సి అభ్యర్థుల మీద సానుభూతి, ఒక ఎమ్మెల్యేకు లేదు డిఎస్సి అభ్యర్థుల మీద సానుభూతి, ఎవరికీ లేదు. అంటే డిఎస్సి అభ్యర్థులు అంటే తెలంగాణ పౌరులు కాదా, తెలంగాణ బిడ్డలు కాదా, తెలంగాణ గడ్డ మీద పుట్టలేదా? కేవలం నిన్న మీరు చూసినట్టయితే మిత్రులారా, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయండి, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయండి, గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో నిర్వహించండి అని చెప్పేసి చిక్కడపల్లి లైబ్రరీ స్టేషన్ వద్ద నిరసన చేసిన వ్యక్తులే కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర నిరసన వ్యక్తం చేసిన గ్రూప్ 2 అభ్యర్థులే కావచ్చు, వీళ్ళందరినీ కూడా పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళందరికీ ఒక మీటింగ్ టైం డేట్ ఇచ్చిండు. ఆ మీటింగ్ టైం నిన్న ఈవినింగ్ ఇస్తే 3 గంటలు గ్రూప్ 2 పైన చర్చించారు. గ్రూప్ 2 యొక్క విషయం ఏంది, దాని ప్రాబ్లం ఏంది, ఎంత సమయం ఇవ్వాలి చర్చించడానికి? 3 గంటలు. 3 గంటలలో ఏం చర్చించారు వాళ్ళు? గ్రూప్ 2 ఎప్పుడు నిర్వహించాలా, గ్రూప్ 2 మరి పరీక్ష డేట్లు ఎట్లా అడ్జస్ట్ చేయాలి, ఆగస్టు 7, 8వ తారీఖు గ్రూప్ 2 ఉంది, మరి దాన్ని తీసుకుపోయి నెల రోజుల మీకు సమయం ఇవ్వాలా, 2 నెలల సమయం ఇవ్వాలా, 3 నెలల సమయం అలా గ్రూప్ 2 ఎగ్జామ్ మళ్ళీ మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అడ్జస్ట్ చేయడానికి అని చెప్పేసి 3 గంటల టైము వాళ్ళకి ఇచ్చిర్రు. ఎవరికి? గ్రూప్ 2 అభ్యర్థులకు గ్రూప్ 2 సమస్యల మీద మాట్లాడడానికి. అదే డిఎస్సి అభ్యర్థుల పైన ఎందుకు మీరు వాళ్ళని పిలవలేదు మీటింగ్లకి, ఎందుకు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మీరు పిలవలేదు అంటే సవతి తల్లి ప్రేమ ఎందుకు ఈ డిఎస్సి అభ్యర్థుల పైన నేను మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు, ఈ గ్రూప్ 2 అభ్యర్థులు నీ పిల్లలే, మరి అదే విధంగా డిఎస్సి అభ్యర్థులు కూడా నీ రాష్ట్రంలోని పిల్లలే. వాళ్ళు నీ పిల్లలు అనుకున్నప్పుడు మరి ఇద్దరికి సమయమైన టైం ఇవ్వాలి, సరైన సమయం ఇవ్వాలి, ఇద్దరిని సమానంగా చూడాలి. సవతి తల్లి ప్రేమ ఎందుకు డిఎస్సి అభ్యర్థుల పైన చూపించినావు? డిఎస్సి అభ్యర్థులకు ఓటు హక్కు లేదా? డిఎస్సి అభ్యర్థులు ఓటు వేయలేదా? కేవలం గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులే నీకు ఓటు వేసిర్రా? అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు, గ్రూప్ 2 రాసే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని బస్సు యాత్రలు పెట్టి, బస్సు యాత్రలు ఒక ప్రోగ్రాం పెట్టి నేను గెలిపించినందుక ఇదంతా వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళ డిమాండ్స్ను పట్టించుకుంటున్నాం. అంటే డిఎస్సి అభ్యర్థులు పాపం వాళ్ళ మీద నీ సవితి తల్లి ప్రేమ చూపించి వాళ్ళని చాలా దారుణంగా వాళ్ళని అవమానపరిచి వాళ్ళని మాటలతోని వాళ్ళని కించపరచడం నీకు సబబేనా ముఖ్యమంత్రి గారు? ఇలాంటివన్నీ కూడా సభ్య సమాజం గమనిస్తుంది. డిఎస్సి అభ్యర్థులారా, మీకు అందరికీ మనందరికీ మోసం చేసింది ఎవరో కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఒక్కరు కూడా నయవంచన చేసి మోసం చేశారు. సమయం ఇవ్వకుండా, వాళ్ళని కలవకుండా, వినతి పత్రాలు ఇచ్చి డిఎస్సి వాయిదాపై రిప్రజెంటేషన్ కూడా వినడానికి పిలవకుండా మనందరినీ మోసం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ సమయం వస్తుంది. రేపు స్టార్ట్ కాబోయే డిఎస్సికి ప్రతి ఒక్కరు అటెండ్ కాండి. రేపు సోషల్ స్టడీస్ మొదటి రోజు, అందరూ అటెండ్ కాండి, అందరూ రాయండి. మీరందరూ కూడా ప్రిపరేషన్ సజావుగా సాగలేదని భయపడకండి, మనోనిబ్బరంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినలో అంతవరకు ఎగ్జాము కరెక్ట్ క్లారిటీగా మీరు అటెండ్ కాండి. మీకు వచ్చిన సమాధానాలకు అన్నిటికీ కూడా సమాధానాలు చేయండి. కానీ మిమ్మల్ని అందరినీ నయవంచన చేసి మోసం చేసింది మట్టుకైతే రేవంత్ రెడ్డి గారు అండ్ రేవంత్ రెడ్డి గారి టీము. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పక్షాన్ని ఎవరినైతే 4 ఎంచుకున్నాడో వాళ్ళే మన బల్మూర్ వెంకట్ గారు,
మానవతరాయన్న గారు, అదేవిధంగా చలంగాని దయాకర్ రావు, రియాజ్ సార్, ఈ నలుగురు వీరితో పాటు తీర్మార్ మల్లన్న అందరినీ మోసం చేశారు. కేవలం డిఎస్సి అనేది ఈ రాష్ట్ర పరిధి ఎగ్జామ్ కాదు, ఇదేదో వేరే రాష్ట్రం ఎగ్జామ్ అన్నట్టు మొత్తం ఇదంతా సమస్యను సాల్వ్ చేయలేము. ఈ డిఎస్సి నిర్వహించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగంగా సవరణ చేయాలా. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం డిఎస్సిని నిర్వహించాలంటే నీట్ పరీక్ష జాతీయ స్థాయిలో ఎలాంటి పరీక్షనో డిఎస్సి కూడా జాతీయ స్థాయి పరీక్ష అన్నట్టు ఫీల్ అయిపోయి, వీళ్ళ పరిధిలోని అంశం అన్నట్టు ఫీల్ అయిపోయి, డిఎస్సి అంశాన్ని సాల్వ్ చేయలేమన్నట్టు ఫీల్ అయిపోయి, డిఎస్సి పరీక్షను వాయిదా వేస్తే కొంపలు మునుగుతాయి అన్నట్టు ఫీల్ అయిపోయి ఇంత తతంగం చేశారు. అని ఒక డిఎస్సి నిర్వహించాలంటే నరేంద్ర మోడీ గారిని ఒప్పించి డిఎస్సికి రాజ్యాంగ సవరణ చేసే అంశం ఇదేమన్నా. నేను వ్యంగ్యంగా మాట్లాడుతున్నా గుర్తుపెట్టుకోండి. డిఎస్సి వాయిదా వేయాలంటే రాజ్యాంగ సవరణ ఏమైనా చేయాలా? 2/3 మెజారిటీ ఎంపీలను మెప్పించాలా పార్లమెంటులో? నీ రాష్ట్ర శాసన మండలిల శాసనసభల 2/3 ఎమ్మెల్యేలు మెప్పించాలా? దీనికి సవరణ చేయాలా? చాలా ఈజీ అంశం ఇది. ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈజీగా డేట్లు అడ్జస్ట్ చేస్తే అయిపోతుండే. వాళ్ళు మొత్తమే ఎగ్జామ్ను మొత్తం క్యాన్సిల్ చేయమంటలేరు. మెగా డిఎస్సి కోరలే కదా. మెగా డిఎస్సి కోరిన వాళ్ళు కూడా ఒక మెట్టు దిగచ్చేసి షెడ్యూల్లో టైం అడ్జస్ట్ చేయరు, డేట్స్ మార్చండి 45 రోజులు అన్నారు. వాళ్ళ డేట్స్ను కూడా ఏడం మార్చకుండా, వాళ్ళ మాటలు వినకుండా కేవలం గ్రూప్ 2 అభ్యర్థులని చర్చలో పిలుచుకొని ఆ గ్రూప్ 2 విషయాలపై చర్చించి అంత మేఘాల మీద గ్రూప్ 2 డిఎస్సి నిర్వహించడం అనేది ఎంతవరకు సబాబు? ఇప్పటికి నేను చెప్తున్నా, నేను గ్రూప్ 2కి సపోర్టే చేస్తున్నా. గ్రూప్ 2 వాయిదా పడాలి, కానీ వాయిదా పడ్డ గ్రూప్ 2 గదే 783 పోస్టులతో నిర్వహిస్తారంటే ఎవరైతే ఈరోజు నిరసనలు చేసి ముందుకు సాగి డిఎస్సి పోస్ట్ పోన్ చేయకుండా గ్రూప్ 2 అన్న పోస్ట్ పోన్ చేయండి, గ్రూప్ 2 అన్న పోస్ట్ పోన్ చేయండి, నవంబర్లో డిసెంబర్లో గ్రూప్ 2 గ్రూప్ 3 కలిపి నిర్వహించండి అని ఎవరైతే లొల్లి చేసి ఈ గ్రూప్ 2ను వాయిదా వేయాలని మాట్లాడడానికి వెళ్ళిలో పొన్నం ప్రభాకర్ అన్న దగ్గరికి మీరందరూ కూడా వెళ్ళిళ్ళు రైటే. మీ శ్రమను నేను కాదంటలేను, నేను మీ అందరికీ కూడా శ్రమకు నేను అందరికీ హ్యాట్సాప్ చేస్తున్నా. కానీ అదే 783 పోస్టులతో గ్రూప్ 2 రాయడానికి మీరు సిద్ధపడితే సిగ్గుపోయినట్టే. అందులో ఖచ్చితంగా 2000 పోస్టులు కలిపినాకనే గ్రూప్ 2 రాయడానికి సిద్ధపడండి. మీరు అదే విషయం అక్కడ మాట్లాడిరని నాకు కూడా తెలిసింది. 2000 పోస్టులు పెంచాలని మాట్లాడే విషయం నాకు తెలిసింది. 2000 పోస్టులతోని గ్రూప్ 2 వస్తేనే ఓకే, లేదు కాదు కూడదు. గదే 783 పోస్టులతో గ్రూప్ 2 నిర్వహించబోతుందంటే ఇప్పుడు పెట్టమని రాద్దాం. టైం వేస్ట్ చేసేందుకు 3 నెలలు 4 నెలలు చూస్తా. అందుకని గ్రూప్ 2 మీద స్పందించకపోవడానికి గల కారణమే ఇది. ఆగమేఘాల మీద డిఎస్సి నిర్వహించడానికి ఏమో ప్రభుత్వానికి చేతనవుతుంది, మరి గ్రూప్ 2లో పోస్టు పెంచడానికి చేతన కాదు. అదే 783 పోస్టులతోని మళ్ళీ మేము సెప్టెంబర్ నవంబర్లో నిర్వహిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక 2 నెలల సమయం తీసుకోవడానికి సిగ్గు అనిపించట్లే? 2 నెలల సమయం తీసుకుంటారా గ్రూప్ 2 మళ్ళీ అదే 783 పోస్టులతో నిర్వహించడానికి? అవసరమేలే. గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలి. పెంచిన పోస్టులతో ఎగ్జామ్ నిర్వహించడానికి డిసెంబర్ నవంబర్లో టైం తీసుకోవాలి. ఎట్లాగో మోసం చేసిరు డిఎస్సి ద్వారా. గ్రూప్ 2 అభ్యర్థులను మోసం చేయకండి. గ్రూప్ 2 కోసం ముందడపడి మేము విద్యార్థి నాయకులం, ఈ 5,83,000 మంది విద్యార్థుల తరపున మేము రిప్రజెంట్ ఇవ్వడానికి వస్తున్న ప్రజాప్రతినిధులం, విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన మేము ప్రతినిధులం అని ఎవరైతే పోతుర్రో ముందడికి మీ అందరి మీద చాలా పెద్ద బాధ్యత ఉన్నది. మీరు ఎక్కడ ఏం తప్పిదం చేయకండి, దయచేసి చెప్తున్నా. నా వీడియో మీకు అర్థమయ్యే కావాలా. మీరు ఎక్కడ కూడా తప్పిదం చేయకుర్రి. ఇది 5,83,000 మంది జీవితాల ముడిపడిన అంశం. గ్రూప్ 2 ముందు పోతుర్రు, ఫోజులు ఇస్తుర్రు, ఫోటోలు దిగుతుర్రు కాదు. మీరు అందరు బయటోళ్ళు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే నాకు డౌట్ వస్తుంది. సీరియస్ ఆస్పిరెంట్ అందరూ కూడా సమయం వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోండి చదువుతుర్రు, రీడింగ్ హాల్ నుండి చదువుతుర్రు, కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటారు. మీరు పోతుర్రు రైటే, పోండి. ఏదో ఒక మేలు జరుగుతుందని ఎదురు చూస్తున్నా. మేలు జరగకుండా ఏదైనా కీడు జరిగింది అనుకోండి, ఇక మరి దానికి మూల్యం మీరే చెల్లించుకోవాల్సి వస్తుంది.